నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. భారతదేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2025లో సుమారు 12,000 ఉద్యోగులను తొలగించబోతోంది అని ప్రకటించింది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగులలో దాదాపు 2%. ఈ నిర్ణయం ఐటీ రంగంలో పెద్దగా చర్చకు దారితీసింది. ఉద్యోగి సంఘాలు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఇది ఉద్యోగ భద్రతపై ప్రభావం చూపుతుంది అని వారు భావిస్తున్నారు. ఈటీ రిపోర్ట్ ప్రకారం ఐటీ ఉద్యోగుల సంఘాలు టీసీఎస్ లో చేస్తున్న లే ఆఫ్స్ ను అనైతికమని అంటున్నాయి. ఉద్యోగులను బలవంతంగా తొలగించకూడదు అని, అది తప్పు అని సూచిస్తున్నాయి. కర్ణాటక స్టేట్ ఐటీఈఎస్ ఉద్యోగి సంఘం కూడా కంపెనీకి ఇలా సూచించింది. ఉద్యోగులను తొలగించే ఆలోచనలను మానివేయాలి అని, ఇప్పటికే ప్రభావితమైన ఉద్యోగులను తిరిగి అదే స్థాయిలో నియమించాలి అని కోరింది. ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ సంస్థ టీసీఎస్ ఉద్యోగులపై ఒత్తిడి చేయకూడదు అని స్పష్టంగా చెప్పింది. ఉద్యోగులను తొలగించే ముందు వారికి నోటీసు కాలం జీతం మరియు కనీసం 1 సంవత్సరం పాటు బీమా కవరేజ్ ఇవ్వాలి అని కోరింది. ఎఫ్ఐటిఈ ప్రకారం టీసీఎస్ ఆర్థికంగా బలంగా ఉన్నా కూడా ఈ ఉద్యోగాల తొలగింపు లాభాలు పెంచుకోవడానికే చేస్తున్నట్లు అనిపిస్తోంది అంటోంది. ఉద్యోగులు ఎలాంటి బలవంతంతో రాజీనామా చేయవద్దు అని, ఒత్తిడి ఎదురైతే రాష్ట్ర లేబర్ కమిషనర్ లేదా ఎఫ్ఐటిఈ సహాయం తీసుకోవాలి అని సూచించింది. టీసీఎస్ తన ఉద్యోగుల తొలగింపు ప్రక్రియలో నోటీసు సమయం అంతా జీతాలు, సెవరెన్స్ ప్యాకేజీలు ఇవ్వడమే కాక ఆరోగ్య బీమా కవరేజ్తో పాటు వారికి కొత్త ఉద్యోగం వెతకడంలో సహాయంగా మార్గనిర్దేశం కూడా అందిస్తాము అని చెప్పింది. కంపెనీ ఈ మొత్తం ప్రక్రియను న్యాయసమ్మతంగా బాధ్యతతో నిర్వహిస్తాము అని స్పష్టం చేసింది. లే ఆఫ్స్ ప్రకటించిన వెంటనే టీసీఎస్ ఒక ప్రకటన విడుదల చేసి ఉద్యోగుల సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి భవిష్యత్ ప్రయాణంలో పూర్తి మద్దతు, కౌన్సిలింగ్ మరియు మార్పిడి సహాయాలను అందిస్తాము అని హామీ ఇచ్చింది. టీసీఎస్ సీఈఓ కె కృతివాసన్ ఈ లే ఆఫ్స్ కృత్రిమ మేధస్సు కారణంగా కాదు అని చెప్పారు. సంస్థ ప్రస్తుతం అవసరాలకు తగిన నైపుణ్యాలతో కొత్త ఉద్యోగులను నియమించేందుకు కట్టుబడి ఉంది అన్నారు. కృతివాసన్ మాట్లాడుతూ టీసీఎస్ భవిష్యత్తుకు తగిన సంస్థగా మారేందుకు ఈ మార్గంలో ఉన్నాం. ప్రస్తుతం డిప్లాయ్మెంట్ సాధ్యం కాని ఉద్యోగులను విడుదల చేయాల్సి వస్తోంది అని స్పష్టం చేశారు. ఈ విధంగా టీసీఎస్ 12,000 మంది ఉద్యోగాలను తొలగించే నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే ఐటీ ఉద్యోగి సంఘాల నుంచి వ్యతిరేకత పర్యాటకంగా ఉద్యోగుల హక్కులను పరిరక్షించమని శబ్దం పడుతోంది. సంస్థ ప్రజలను సహాయపడేందుకు తదుపరి దశల్లో సహకారం అందించాలి అని హామీ ఇస్తోంది. ఈ పరిణామాలలో ఉద్యోగులు ముందుగా తమ హక్కులను తెలుసుకొని అవసరమైతే సంబంధిత అధికారుల సలహా తీసుకోవాల్సిందిగా సూచనలు చేస్తున్నాయి.